आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్ కు స్వాగతం. ఒకవైపు బర్డ్ ఫ్లూ పెరిగిపోయిందన్న ప్రచారం కారణంగా రాష్ట్రంలో ప్రజలు చికెన్, కోడిగుడ్లు తినడానికి భయపడిపోతుంటే, మరోవైపు పౌల్ట్రీ మరియు చికెన్ వ్యాపార సంస్థలు మాత్రం బర్డ్ ఫ్లూపై వస్తున్న వార్తలు, ప్రచారం అంతా ఒక అపోహ మాత్రమేనని పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయం పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా దుబ్బాక పట్టణ కేంద్రంలో జరిగిన చికెన్ అండ్ ఎగ్స్ మేళాకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చికెన్ మరియు కోడిగుడ్లపై వస్తున్న బర్డ్ ఫ్లూ వదంతులను, అపోహలను తొలగించడానికి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వెంకటేశ్వర కంపెనీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. చికెన్, కోడిగుడ్ల మేళా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఉచితంగా పలు రకాల చికెన్ ఐటమ్స్, కోడిగుడ్లతో చేసిన స్నాక్స్ అందజేశారు. వెంకాబ్ చికెన్ వెంకటేశ్వర కంపెనీ ద్వారా సుమారు 1000 మందికి పైగా చికెన్ మరియు కోడిగుడ్ల స్నాక్స్ను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కోడిగుడ్లు, కోడి మాంసం బాగా ఉడికించి తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని తెలియజేశారు. కోడిగుడ్లు, చికెన్ వల్ల మంచి ప్రోటీన్లు లభిస్తాయని, తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారని గుర్తు చేశారు. చికెన్, కోడిగుడ్లపై వస్తున్న అపోహలను, వదంతులను ప్రజలు నమ్మవద్దని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ప్రస్తుతం బర్డ్ ఫ్లూ గురించి ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడమేనని స్పష్టం చేశారు. విశేషం ఏంటంటే, ఉచితంగా చికెన్, కోడిగుడ్లు అందజేయడంతో ప్రజలు బారులు తీరి మరీ తిన్నారు. ఈ కార్యక్రమంలో వెంకాబ్ చికెన్ వెంకటేశ్వర కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.
అది తీసుకున్నాం. వెన్కప్ కంపెనీ నుంచి వచ్చిన ప్రతినిధిని. ఇది దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు మేము ఏర్పాటు చేసింది. ఎందుకనగా వెంకటేశ్వర కంపెనీ ఆధ్వర్యంలో ఈ సోషల్ మీడియా ఒక 15 డేస్ నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల వల్ల ప్రజలు తినడానికి బట్టలు అని భయపడుతున్నారు. దానికోసం అవేర్నెస్ కోసం మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు కామారెడ్డి ప్రాంతంలో 4 కంప్లీట్ అయినాయి. ఇది 5వది. ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రాలో కలిపి 250 పైగా ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇది ఎందుకంటే ప్రజలలో అవేర్నెస్ రావడానికి. తింటే దీనివల్ల ప్రయాసం ఏమి ఉండదు. మేము కూడా రెగ్యులర్గా తింటున్నాము, మా పిల్లలు తింటారు. మాకు రెగ్యులర్గా మేము అదే కంపెనీలో పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం కానీ ఏం రాలేదు. ఈ చికెన్ తినడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ప్రోటీన్స్ బాగా లభిస్తాయి, గుడ్డులు కూడా ప్రోటీన్స్ బాగుంటాయి. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు ఎవరైనా తినొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మన WHO వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉన్నది. దానివల్ల ఇప్పుడు వైద్యులు కూడా అందరూ ప్రతి ఊరు సోషల్ మీడియాలో కూడా వస్తుంటుంది. మీరు అందరూ చూస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. आप देख रहे हैं मी 6 न्यूज।